ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ ఏది? ఆక్స్ఫర్డ్ కాదు, మన నలంద యూనివర్సిటీ. 500 ఏళ్ల క్రితమే ఏషియా, మిడిల్ ఏషియా నుండి జనాలు ఇక్కడికి వచ్చి చదివేవారు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ నలంద యూనివర్సిటీ. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు, కానీ జ్ఞానం కాదు. జూన్ 19న బీహార్లోని నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ను ప్రారంభించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి. అగ్నికి పుస్తకాలు కాలిపోవడం ఏంటి? అసలు ఈ నలంద యూనివర్సిటీ చరిత్ర ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీల పేర్లు చెప్పమంటే చాలా మంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేరు చెప్తారు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే 500 ఏళ్ల ముందే మన దేశంలో అంతకన్నా గొప్ప విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద యూనివర్సిటీ. క్రీస్తు శకం 427లో మగధ సామ్రాజ్యంలో, అంటే ఇప్పటి బీహార్ రాష్ట్రంలో, గుప్తులు నలందను స్థాపించారు. ఇది బౌద్ధ యూనివర్సిటీ. నిజానికి గుప్తులు హిందువులే, కానీ ఆ కాలంలో బౌద్ధానికి, బౌద్ధ జ్ఞానానికి పెరుగుతున్న ఆదరణను గుర్తించి ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఇప్పుడు చదువుకోవడానికి యుఎస్ఏ, యూకే వంటి దేశాలకు వెళ్తున్నారు, కానీ ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా నలంద గుర్తింపు పొందింది. ఆ కాలంలోనే తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. పేరుకు అది బౌద్ధ విశ్వవిద్యాలయమే అయినప్పటికీ ఇక్కడ అన్ని శాస్త్రాల బోధనలు చేసేవారు. ఇక్కడ ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతులు నేర్చుకున్న విద్యార్థులు దాన్ని దేశమంతా వ్యాపింపజేశారు. అయితే మ్యాథమెటిక్స్, ఆస్ట్రోనమీలో సాధించిన విజయాలు నలంద పేరు చిరకాలం నిలిచిపోయేలా చేశాయి. ఆల్జీబ్రా, క్యాల్కులస్ వంటి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ డెవలప్ చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించే జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట ఇక్కడే చదువుకున్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడానికి సూర్యుని వెలిగే కారణమని ప్రపంచానికి చెప్పిన తొలి వ్యక్తి కూడా ఆర్యభట్టే. హర్షవర్ధన్, నాగార్జున, వసుబంధు వంటి ప్రముఖులు చాలా మంది నలంద స్టూడెంట్సే. జ్ఞానానికి నిలమైన నలందలో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. అందులో 1 కాదు, 2 కాదు, ఏకంగా 90 లక్షల పుస్తకాలు, తాళపత్రాలు ఉండేవి. రత్నసాగర, రత్నరాధి మరియు రత్నరంజక అనే పేర్లతో 3 లైబ్రరీలు, ఒక్కోటి 9 అంతస్తుల్లో ఉండేవి. ఇంతకంటే పెద్ద లైబ్రరీ ప్రపంచంలో ఎక్కడా లేదు. మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అని పిలువబడే ఈ లైబ్రరీ బౌద్ధ గ్రంథాలు, అనేక రీసెర్చ్ పేపర్లు, పాఠ్యాంశాల పుస్తకాలు నిధిగా ఉండేది. 300 మంది కూర్చోడానికి వీలుండే ఆడిటోరియంలు కూడా నలందలో ఉండేవి. మరింత జ్ఞాన సంపద ఉన్నప్పుడు దాన్ని దోచుకోవాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. స్థాపించిన తర్వాత కొన్ని రోజులకే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో హూనులు నలందపై దాడి చేశారు. తర్వాత 8వ శతాబ్దంలో బెంగాల్ గౌడియా రాజు తాను విశ్వసించే శైవ హిందూ మతానికి, బౌద్ధానికి మధ్య వైరం వల్ల నలందపై దండయాత్ర చేశాడు. కానీ నలందపై ఈ 2 దాడులు ఎఫెక్ట్ అంతగా పడలేదు. ఇక క్రీస్తు శకం 1190లో తుర్గో ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ బక్తియార్ ఖిల్జీ సైన్యం నలంద విశ్వవిద్యాలయంపై దాడి చేసింది. బక్తియార్ ఖిల్జీ దండయాత్రకు ఖచ్చితమైన కారణాలు లేవు, కానీ ఇస్లాం మతానికి నలంద పోటీగా మారుతుందని భావించడం వల్ల ఖిల్జీ దీనిని నాశనం చేశారని కొందరు చెబుతారు. అయితే బక్తియార్ ఖిల్జీ అనారోగ్యంతో ఉన్నప్పుడు తనకు ఎక్కడ సరైన వైద్యం దొరకలేదట. చివరికి నలంద యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాహుల్ శ్రీభద్ర ఖిల్జీకి చికిత్స చేశారట. తన దేశంలో ఉన్న వైద్యులకు తెలియని ఆయుర్వేద చికిత్స మరి ఎక్కడా ఉండకూడదని ఖిల్జీ నలందపై దాడి చేశాడని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కారణం ఏదైనా, ఖిల్జీ దాడితో నలంద పూర్తిగా ధ్వంసమైపోయింది. ఖిల్జీ దళాలు పెట్టిన మంటల్లో నలంద లైబ్రరీ 3 నెలల పాటు మండుతూనే ఉంది. ఈ దాడి తర్వాత ప్రపంచం నలంద గురించి మర్చిపోయింది. అయితే 1812లో స్కాట్లాండ్ కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ బీహార్ లో నలందకు సంబంధించిన కొన్ని గుర్తులను కనుగొన్నారు. తర్వాత 1861లో అలెగ్జాండర్ కన్నింఘమ్ దీన్ని నలంద విశ్వవిద్యాలయంగా గుర్తించారు. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు దాదాపు 57 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఎటు చూసినా ఎత్తైన ఎర్రని ఇటుక గోడలు, అద్భుతమైన శిల్పకళల శిథిలాలు ఇప్పటికీ మనకు అక్కడ కనిపిస్తాయి. నలంద విశ్వవిద్యాలయ పురావస్తు అవశేషాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందాయి. ఇక 2006లో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బీహార్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణం గురించి సూచనలు చేశారు. అప్పటి నుంచి నలంద పునరుద్ధరణ మొదలైంది. 2010లో దీనికి పునాదులు వేశారు. 2014 సెప్టెంబర్ నాటికి ఇక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది నలంద విశ్వవిద్యాలయానికి పునర్జన్మ అనే చెప్పాలి. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్యాంపస్ కోసం 455 ఎకరాలు కేటాయించింది. కొత్తగా నిర్మించిన క్యాంపస్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నలందకు పూర్వ వైభవం వస్తుందని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మన అపార జ్ఞాన సంపదకు నిలయమైన నలంద యూనివర్సిటీ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేటు న్యూస్ ని కష్టమైన ఎవ్రీ మినిట్ తిప్పుతూనే ఉండండి.